బలపరచునుగాక యేసుక్రీస్తు నామములో. ఆమేన్. చెప్పండి గట్టిగా, యేసు నామములో ఆమేన్. మీ పక్క వారు చెప్పండి, దేవుని వాక్యము నిన్ను బలపరచునుగాక యేసు నామములో. 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 ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ హృదయం మీద చేయబెట్టుకొని చెప్పండి, ఆయన వాక్యం నన్ను బలపరచునుగాక యేసు నామములో. ఆయన వాక్యం నన్ను బలపరచునుగాక. ఆమేన్, హల్లెలూయా. మంచిది దేవుని యొక్క బిడ్డలారా, కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. యేసుక్రీస్తు నామములో దేవుని యొక్క వాక్యము పరిశుద్ధ గ్రంథమును ప్రతి ఒక్కరు మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి దేవుని యొక్క వాక్యం చూసుకుందాం. దేవుని కృపను బట్టి గతించిన వారంలో దేవుడు జరిగించిన ప్రార్థనలన్నీ దేవుడు దీవెనకరంగా జరిగించిన దాన్ని బట్టి ప్రభు నామమునకి మహిమ కలుగునుగాక యేసు నామములో. ఆమేన్, ఆమేన్ చెప్పండి, యేసు నామములో. ఆమేన్, హల్లెలూయా. అందరూ పరిశుద్ధ గ్రంథం చేతిలో పట్టుకోవాలా, అందరు దేవుని యొక్క వాక్యాన్ని తెరవాలా. దేవుని యొక్క వాక్యం చెప్తప్పుడు దేవుని యొక్క వాక్యం పైన మనస్సును పెడదాం, దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం యేసు నామములో. చూడండి, దేవుని యొక్క వాక్యం నుంచి కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. మొదటి 2వ అధ్యాయము పైన గద్దించే శుక్రవారం రోజు ఈ వాక్యాన్ని మధ్యలోనే ఆపివేయడం జరిగింది కాబట్టి దాన్ని కొనసాగిస్తాను నేను. మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము. మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము చూడండి, యేసుక్రీస్తు నామములో. పద్నాలుగవ వచనం అలాగనే 15వ వచనం అందరము కలిసి చదువుకుందాం. యేసు నామములో. వాంట్స్ టు గో. చిన్న ప్రార్థన, అందరములాగానే కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన నేను చేస్తాను ఈ వాక్యాన్ని బట్టి. సర్వాధికారి కలిగిన ప్రియ పరిశుద్ధాత్మ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, 10,000 సుందరుడా, పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈరోజు ఇక ప్రార్థన కూడికను బట్టి నీకు వందనాలు. ఇక సండే సర్వీస్ నీ వాక్యం వినబోతున్న బిడ్డలందరినీ మీరు దీవించండి యేసుక్రీస్తు నామములో. మీరు మాట్లాడండి ప్రభువా, ఇంకా లోతుగా మీరు మాట్లాడండి. ఈ వాక్యంలో నుంచి మా జీవితంలో ఈ వాక్యాన్ని బట్టి సర్చ్ చేయబడాలా, మా జీవితాలు ఈ వాక్యాన్ని బట్టి కట్టబడాలి. యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామములో మీరు మాట్లాడండి. వినబోయే నీ ప్రజలందరినీ యేసు నామములో ఆత్మచేత భద్రపరచండి. యేసు నామములో మీ సమాధానాన్ని వెలిగింప చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శబ్దం గట్టిగా యేసు నామములో హల్లెలూయా. మంచిది దేవునికి బిడ్డలారా, నేరుగా దేవునికి వాక్యాలకు వెళ్దాం. దేవుడు ఈ వచ్చిన అవకాశం వ్యర్థం చేయకుండా అందరము దేవునికి వాక్యం చూద్దాం. యేసుక్రీస్తు నామములో. మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము చూడండి, 14వ వచనం నుంచి 15వ వచనం వరకు ఒక చదువుని గట్టిగా యేసు నామములో. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు, అందరూ జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం జాగ్రత్తగా వినాలి. యేసుక్రీస్తు నామములో. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగాను అవి ఆత్మ అనుభవం చేతనే విమర్శింపదగును. మైక్ సర్చ్ చేయండి. అవి ఆత్మ అనుభవం చేతనే విమోచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. గనుక అతడు వాటిని ప్రేమింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడెవిని చేతనైనను వివేచింపబడడు.
ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడు ఎవడు? మనమైతే క్రీస్తు మనస్సును కలిగిన వారము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 14వ వచనం, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయమును అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగానున్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధైన వాడు అన్నిటినీ వివేచింపును గాని అతడు ఎవరి చేతనైనను వివేచింపబడడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శబ్దం గట్టిగా ఇస్తున్నాము, హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న కొన్ని విషయాలు జాగ్రత్తగా గమనించండి దేవుని బిడ్డలారా. ఆల్రెడీ గతించిన శుక్రవారం రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం వచ్చి మనతో మాట్లాడాడు. పరిశుద్ధాత్మ దేవుడు గతించిన వారములో దేవుడు ఈ వాక్యమును ఆయన మనకిచ్చాడు. సో కొద్దిగా లోతుగా వెళ్దాం, కొద్దిగా దేవుని యొక్క వాక్యానికి కొద్దిగా లోతుగా వెళ్దాం. సో వీ కెన్ అండర్స్టాండ్ దేవుని యొక్క వాక్యం యొక్క మర్మం ఏంటి, దీని ఉన్న మర్మం ఏంటి, ప్రకృతి సంబంధి ఎవరు, ఆత్మ సంబంధి ఎవరు, ప్రకృతికి అనుకూలంగా బతికేవారు ఎవరు. అయ్యా ఎక్కడ చూస్తున్నారు? ప్రకృతికి అనుకూలంగా బతికేవారు ఎవరు, ఆత్మచేత జీవించేవారు ఎవరు. ఇక్కడ చూడండి, క్లియర్ ఒక మాట రాబడింది, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయమును అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక, అవి అతనికి వెర్రితనంగా ఉన్నవి, అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. గట్టిగా మనం చెప్పండి ఇస్తున్నామలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుడైన దేవుని యొక్క సేవకుడు, అపోస్తలుడు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన దేవునికి యాజకుడైన పౌలు మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం వివేచించాలి బిడ్డలారా. ఇక్కడ 2 రకాల మనుషులు ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. ఒకటి ప్రకృతి సంబంధమైన మనుషుడు, రెండవది ఆత్మానుభవం చేత నడిపించబడే మనుష్యుడు. ప్రకృతి చేత అనగా లోకానుసారముగా లోకరీత్యా ప్రవర్తించేవాడు, రెండవది ఆత్మానుసారంగా ప్రవర్తించేవాడు. లోకరీత్యా ప్రవర్తించేవాడు దేవుని వాక్యమునకు, దేవుని వాక్యానుసారంగా జీవించని వాడే లోకరీత్యా ప్రవర్తించేవాడు. లోకరీత్యా ప్రవర్తించేవాడు అనగా అర్థం ఏంటంటే దేవుని వాక్యమునకు తప్ప మిగతా అన్నింటికి లోబడతాడు. దేవుని వాక్యానికి లోబడ్డు, దేవుని సేవకులకు లోబడ్డు, దేవుని మాటకు విధేయత చూపించాడు, దేవుని మాటకు తగ్గించుకుని ఉండలేడు, కానీ మిగతా వాటన్నిటికీ ప్రిపేర్గా ఉంటాడు. దేవునికి వాక్యం ఇక్కడ ఉంది, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు అనగా హూ లివ్స్ ఇన్ ద వరల్డ్ యాక్ట్స్ లైక్ ఎ వరల్డ్ పర్సన్ అనగా లోకములో జీవిస్తాడు, లోకరీత్యా ప్రవర్తిస్తాడు. ఇక్కడ 2 మాటలు ఉన్నాయి. ఒకటి లోకరీత్యా ప్రవర్తించేవాడు అనగా ప్రకృతి సంబంధమైన వాడు, రెండవది ఆత్మానుసారంగా నడిపించేవాడు అనగా ఆత్మానుసారంగా జీవించేవాడు. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపని కాదనకుండా దేవుని వాక్యానుసారంగా వెళ్ళేవాడు. గట్టిగా మంది పడిస్తున్నామలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. పోయిన వారం చూసుకున్నాం ప్రకృతి సంబంధి వాడు ఎలా జీవిస్తాడో. నౌ వి గో స్పిరిచువల్ పర్సన్ అనగా ఆత్మానుసారంగా జీవించేవాడు, ఆత్మ చేత నడిపించేవాడు, పరిశుద్ధాత్మ దేవునికి లోబడివాడు. వాడు ఎలా ఉంటాడు, వాడు ఎలాగ లోబెడతాడు, వాడు ఎటువంటి దేవుని నుంచి పొందుకుంటాడు. గట్టిగా మనం చెప్పండి ఇస్తున్నామలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ వాక్యం చెప్తాడు దేవుని యొక్క బిడ్డలారా, నీలో ఒక మనసు రావాలి. నువ్వు ప్రకృతి సంబంధివా అనగా లోకానుసారంగా ప్రవర్తించే మనుషునివా, లేక దేవుని మాటకు లోబడే మనుషుడివా, దేవుని మాటకు నీ జీవితాన్ని అంకితం చేసే మనుషుడివా, లేక లోకానుసారంగా ప్రవర్తించే మనుషుడివా. ఒకసారి వాక్యం చదవండి ఇస్తున్నామల్లో. 14వ వచనాన్ని, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మ అనుభవం చేతనే వివేచింపదగును కనుక. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హలో, అందరు ఇక్కడ ఉన్నారా? చేతులు పైకెత్తాను ఒకసారి. లెట్ మీ సీ హూ ఆర్ హియర్. రైట్. లేని వారు చేయి పైకి. దేవుని స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి గట్టి, హల్లెలూయా.
చిన్నప్పుడు ఒక సూక్తి విన్నాను నేను మా నాన్న నుంచి, శరీరం మాత్రం ఇందులో బాగుంటుంది కానీ నాకు ఇందులో అది రాదు. శరీరం మాత్రం ఎక్కడ ఉంటుంది కానీ మనసు మాత్రం ఎక్కడెక్కడో వెళ్తుందంట. అందరూ వాక్యం వింటున్నాడు, అందరు నా ముందు యాక్షన్ చేస్తుంటారు. అందరూ కాదు, కొందరిలో మరికొందరు ఇంకొందరు, అందరూ కాదు కదా. కొందరు దేవుని యొక్క వాక్యం పైన ఆసక్తి ఉంటుంది, కొందరు దేవుని యొక్క వాక్యం పైన ఆసక్తి ఉంటూ లోకం పైన ఆసక్తి ఉంటుంది. శరీరం మాత్రం ఎక్కడనే ఉంటుంది, మనసు మాత్రం భూలోకం అంతా తిరిగి వస్తుంది అనమాట. వాళ్ళు ఇక్కడనే ఉంటారు, మనసు మాత్రం ఎక్కడెక్కడో ఉంటుంది. ఇంట్లో ఏం వంటలు చేశారు, మా భార్య ఏం వండింది, మా కొడుకు ఏం పెట్టాలా, నా కొడుకు బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇవ్వాలా, లేకపోతే పెళ్ళికి ఎలా వెళ్ళాలా, ఎలా రేపటి గురించి ఇప్పుడు ఆలోచన చేస్తారు. రేపు రాబోయే పని ఏంటి, రేపు పని కానీ ఎంతమంది పనులను మాట్లాడుకోవాలా. ఎక్కడుండి ఆలోచిస్తున్నావు అన్నీ? హలో, ఎక్కడుండి ఆలోచిస్తున్నావు ఇవన్నీ? నువ్వు దేవుని యొక్క మందిరంలో పోతాయి, జాగ్రత్త, పోతాయి. దేవునికి ఇవ్వాల్సిన టైంని దేవునికి ఇవ్వకుండా ఉంటే దేవుడు ఒప్పుకోడు దాన్ని. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వీడు కూడా ప్రకృతి సంబంధే, ఎందుకనగా ఇక్కడనే ఉంటాడు కానీ లోకరీత్యా ఆలోచిస్తుంటాడు వాడు, లోకానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటాడు వాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా మంది యవనస్తులు దేవుని యొక్క వాక్యం జాగ్రత్తగా యేసుక్రీస్తున్నాడు. మీ యవనస్తుల దగ్గర బైబిల్ చేతిలో ఉందా? కాల సందులలో కింద పడడానికి అది విలువలేంది కాదనుకుంటారా ఏంటి? అది విలువ గల పరిశుద్ధ గ్రంథం, అది అన్నిటికంటే అమూల్యమైన గ్రంథం అది. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ ప్రక్కన చెప్పండి, వాక్యం నిన్ను బలపరుస్తుంది యేసు నామములో అని చెప్పండి. వాక్యం నిన్ను స్వస్థపరుస్తుంది యేసు నామములో. ఆమేన్ చెప్పండి. యేసు నామములో వాక్యం నిన్ను బలపరుస్తుంది యేసు నామములో. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డ ఒక మాట గమనించండి. ఒకసారి ఒక ప్రాంతం నుంచి ఫోన్ చేశారు. ఆల్రెడీ సాక్ష్యం చెప్పాను అనుకుంటున్నాను, మళ్ళీ చెప్తాను వినేది వారి కోసం. తోటపల్లి అనే గ్రామం కరీంనగర్ దగ్గర ఉంది. కరీంనగర్ దగ్గర తోటపల్లి అనే ఒక గ్రామం ఉంటుంది, రైట్. ఒకసారి లాస్ట్ ఇయర్లో, గతించిన సంవత్సరంలో దేవుని యొక్క ప్రార్థన ఒక దగ్గర ముగించుకున్నాం. నేను మళ్ళీ వరంగల్కి వెళ్ళిపోయాను. వరంగల్లో మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ సాయంత్రం అక్కడ ప్రేయర్లో ఉందామనేసి. సో ఆ టైంలో, ఈవినింగ్ టైంలో ఒక ఫోన్ చేశారు. ఒక ఫోన్ చేసి ఒక సిస్టర్ ఏడుస్తూ మాట్లాడుతుంది. అన్నయ్య, నా పరిస్థితి ఇది, నా కుమారుడు వయసు నాకు అంత అయితే ఐడియా లేదు. ఎంత ఉండొచ్చు? సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల వరకు ఉండొచ్చు అనుకుంటాను. 2-3 సంవత్సరాల వరకు ఉంటుంది. అప్పుడు మాత్రం బాబుకి సంవత్సరం ఉండొచ్చు మేబీ. ఆ కన్ను పైన ఒక బాయిల్ అనే ఒక ఎర్ర గడ్డలాగా అయింది, కురుపులాగా అయ్యి అది కాస్త పెద్దగా అవుతూ వస్తుంది. రోజుకు అది పెరుగుతూ ఉందన్నమాట. రోజుకు ఆ గడ్డ పెరుగుతా వస్తుంది. సో డాక్టర్స్ చెప్పారు, ఇట్ హ్యాస్ టు బి సర్జరీ, దానికి సర్జరీ చేయాలా లేకపోతే కన్ను పోతుంది అని చెప్పారు. సర్జరీ చేయాలా లేకపోతే కన్ను పోతుందని చెప్పారు. ఆ సిస్టర్ నాకు ఫోన్ చేసి, అన్నయ్య నా పరిస్థితి ఇది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, నేను దేవుని మాత్రమే నమ్ముతున్నాను, ఎందుకనగా చనిపోవలసిన నన్ను బతికించింది దేవుడే కాబట్టి. గట్టిగా మనం చెప్పండి, ఇస్తున్నామలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ సాక్ష్యం చెప్పినప్పుడు నేను ఒక మాట చెప్పాను. బైబిల్లో ఒక మాట ఉంది, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అందరు చెప్పండి గట్టిగా, ఆమేన్ కాదు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగని చెప్పండి గట్టిగా. మంచి కుసాల, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆమేన్ చెప్పండి, ఇస్తున్నామల్లా. హల్లెలూయా. ఆయన మనకు కాపరిగా ఉన్నప్పుడు మనం దేనికి భయపడద్దమ్మా. ఆమె ఏడుస్తూ ఉంది తన కొడుకు ఈ పడుతున్న ఇబ్బందిని బట్టి బాధపడుతుంటే. యెహోవా మనకు కాపరి కాబట్టి మనకి లేమి కలగదు, మనకి ఇబ్బంది రాదు, ఆయన మనల్ని కాపాడుకుంటాడు. బైబిల్లో ఒక మాట, విశ్వసించిన వారిని ఆయన సిగ్గుపరచనివ్వడు యేసుక్రీస్తు నామములో. ఆమేన్, హల్లెలూయా. ఆ మాట చెప్పి చిన్న ప్రార్థన చేసి ముగించాను. రీసెంట్గా వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు ఆమె ఎంత సంతోషపడిందంటే, నాతో వచ్చిన వాడు తెలుసు, చాలా హ్యాపీ అయిపోయింది. అక్కడ ఉన్న గ్రామాల వారికి హ్యాపీగా వచ్చి వాళ్ళకి కలిసి ఉంటే, ఎవరిని మా అన్నయ్య
హ్యాపీగా అందరికీ పరిచయం చేస్తుంది, అందరికీ ఇచ్చేస్తుంది. ఎందుకు ఆమెకు ఆనందం కలిగిందో తెలుసా బిడ్డారా? ఎందుకు ఆమెకు ఆనందం కలిగిందంటే ఆమె దేవుని వాక్యాన్ని నమ్మింది. సర్జరీ చేయాల్సిన విషయాన్ని దేవుడు చిన్న ప్రార్థన ద్వారా ఆటోమేటికల్గా అది రాలిపోయిందంటే. గట్టి చెప్పులు కొడతాం ఇస్తున్నామల్లా, చప్పులు కొడతాం గట్టిగా ఇస్తున్నామల్లా. చిన్న ప్రార్థన ద్వారా ఆ బాయిల్ రాలిపోయింది. సర్జరీ ఇంకా అవసరం లేదు. చూపించింది, ఇదిగో అన్న మీరు ప్రేయర్ చేసిన బాబు ఇక్కడే ఉండేదంతా కనిపించడం లేదు. ఆమెను చెప్పండి ఇస్తున్నామల్లా. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని విశ్వసించిన వారిని ఎప్పటికీ విడబడిస్తున్నామల్లా. అందుకే నిన్న నైట్లో కూడా వాక్యంలో చెప్పాను, ఈ ఉపవాస ప్రార్థనలన్నీ వాక్యము కొరకే అని. మరలా తిరిగి ఫాస్టింగ్ ప్రేయర్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకనగా ప్రతి విశ్వాసలో వాక్యం నిలబడాలి, ప్రతి యవనస్తులో దేవుని యొక్క వాక్యం నిలబడాలి. ఎందుకనగా నీకు విషయం తెలుసా బిడ్డలారా, అద్భుతాల కంటే, గొప్ప గొప్ప ప్రవచనాల కంటే, గొప్ప గొప్ప విడుదల కంటే దేవుని వాక్యము కలిగి ఉండటము గొప్పదనం. యేసుక్రీస్తునామములో ఆమేన్ చెప్పండి ఇస్తున్నామల్లా. హల్లెలూయా. ఆయన ఒకే మాట అన్నాడు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల అన్నాడు ఆయన. ఆమేన్. దేవుని వాక్యము గల వారిని ఆయన ఎప్పటికీ సిగ్గుపరచడు యేసుక్రీస్తునామములో. సో అందరూ దేవునికి వాక్యం వింటప్పుడు ఆశపడండి, దేవా ఈ వాక్యం ద్వారా నన్ను తిరిగి బూస్టప్ చేయండి, తిరిగి పైకెత్తండి, తిరిగి మీరు కట్టండి ప్రభువా, తిరిగి నన్ను కట్టండి బ్రదర్, తిరిగి నన్ను కట్టండి ప్రభా, నీ వాక్యముతో నన్ను తిరిగి పైకి లేవడండి. వాక్యములో ఆశపడండి. రైట్, వాక్యం 14th verses. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు. తమ్ముడు, if it is that mic problem, change the mic, give through another mic, then why suffering? చదవండి అమ్మా. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములు గ్రహింపడు. అవి అతనికి వెర్రితనముగానున్నవి, అవి ఆత్మానుభవం చేతని వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహించజాలడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు నీలో శరీరానుసరమైన మనసు ఉంటే ఈ వాక్యము నీలో కార్యసాధకముగా పనిచేయదు. నువ్వు ఈ వాక్యం వింటప్పుడు నీ మనసు నీ ఇంట్లో ఉంటే, నువ్వు ఈ వాక్యం వింటప్పుడు నీ మనసు నీ పని పైన, నీ వంట పైన, నీ పరిసరాల పైన ఉంటే ఈ వాక్యం నీలో పనిచేయదు. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు ఆత్మ విషయాల్ని గ్రహింపలేడు. కాబట్టి నువ్వు దేవుని యొక్క వాక్యం వింటప్పుడు నువ్వు రెండు పని చేస్తుంటాయి. మంచిగా దేవుని యొక్క వాక్యం చదువుతుండండి. ప్రతి ఒక్కరిలో ఇద్దరు మనుషులు ఉంటారు. ఆమేన్, ఆమేన్. ప్రతి ఒక్కరిలో ఇద్దరు మనుషులు ఉంటారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ ఇద్దరు యొక్క మనుషుల యొక్క కర్తవ్యం ఏంటిది? ఆ ఇద్దరు మనుషుల కర్తవ్యంలో ఏది ప్రాముఖ్యమైంది? ఆమేన్. ఒకటి శరీరమైన మనసు, రెండవది ఆత్మానుసారంగా ఉండే పరిశుద్ధాత్మ దేవుడు. ఒకటి అపవిత్రాత్మ ఉంటాడు, రెండవది పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. ఈ అపవిత్రాత్మ ఎవరిలో అయితే నివాసము చేస్తుందో, ఈ సాతానిక క్రియలు ఎవరిలో అయితే నివాసము చేస్తుందో వాడు దేవుని వాక్యమునకు గ్రహింపలేడు, దేవుని వాక్యమునకు లోబడలేడు, దేవుని వాక్యమునకు తలవంచలేడు, దేవుని వాక్యానుసారంగా జీవించలేడు. ఓని మాటికి అపవిత్రాత్మ పాపం చేయు, వీడిని తిట్టు, వీడిని మోసం చేయి, వీడితో అబద్ధం ఆడేసాయి, వీడితో ఇది చేసేసాయి, వీడిని ఎదిరించేసాయి, వీడిని దాడి చేయి, వీడిని మోసం చేయని సాతాను నిన్ను ప్రేరేపిస్తా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అపవిత్రత వీడిని ప్రేరేపిస్తూ ఉంటుంది. మాటికి నువ్వు పాడిపో, నువ్వు పాపం చేయు అని. వాడు దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని మాట సేవకుని ద్వారా వినబడినప్పుడు వాడు అనుకున్నాడు, ఇక్కడి నుంచి నేను సినిమాలు చూడను, నేను ఇంకా సీరియల్స్ చూడను, నేను దేవుని వాక్యాన్ని ఇష్టపడతాను, దేవుని గురించి జీవిస్తాను, నేను ఎవరి మాట లెక్క చేయను, దేవుని గురించి జీవిస్తాను.
ప్రార్థిస్తాను, వాక్యాన్ని ప్రేమిస్తాను, ప్రార్థనలకు పరిగెడతాను, దేవునికి యథార్థంగా ఇస్తాను, దేవుని యథార్థంగా సేవిస్తాను, యథార్థంగా దేవుడికి సమర్పించుకుంటాను వాడు అనుకుంటాడు. కానీ ఈ శరీరానుసరమైన అపవిత్రాత్మక మనస్సు వీడిని పడగొడుతుంది. ఏమి వింటావులే, నెక్స్ట్ టైం వింటులే వాక్యాన్ని. ఈసారి సినిమా చూసి నెక్స్ట్ టైం తప్పులు ఒప్పుకొని మళ్ళీ ప్రార్థన చేసుకుందులే. ఈసారి ప్రార్థన వద్దు కానీ నీ పెళ్ళికి వెళ్ళిపో. ఈసారి ప్రార్థన వద్దు కానీ బంధువుల దగ్గరికి వెళ్ళిపో. ఈసారి ప్రార్థన వద్దు కానీ సినిమా చూసేసాయి. ఈసారి ప్రార్థన వద్దు కానీ అబద్ధం ఆడేసాయి. ఈసారి ప్రార్థన వద్దు కానీ మోసం చేసే అని మాటి మాటికి నువ్వెంత దేవుని దగ్గర అర్పణ చేసుకుంటావో అంతగా సాతాను నిన్ను పడగొడుతుంటాడు. అందుకే చాలా మంది చెప్తారు ఏంటంటే, అయ్యా నేను ఎంత ప్రయాసపడుతున్నాను ఈ సిగరెట్ మానేయడం, ఎంత ప్రయాసపడుతున్నాను ఇది త్రాగడం మానేయడం, ఎంత ప్రయాసపడుతున్నాను ఇది దానికోసం. నువ్వు ప్రయాసపడద్దు. దేవుని దగ్గర క్షమాపణ కోరుకొని ఒప్పుకోల్చాలి. యేసుక్రీస్తునామములో గట్టిగా మనం చెప్పండి, యేసునామములో. నువ్వు ఏదైతే దేవుని దగ్గర నువ్వు దేవుని యొక్క మాట వింటున్నావో ఆ మాట కొరకు ప్రయాసపడు. దేవుని యొక్క వాక్యంలో నీ జీవితాన్ని పెట్టడానికి ప్రయాసపడు. దేవుని వాక్యము నేను ఉండడానికి ప్రయాసపడండి. బికాస్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ లైఫ్. అది నీ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. ఆమేన్, హల్లెలూయా. మనం కొన్నిసార్లు చూసే ఆ వ్యర్థమైన ఆ స్కానింగ్స్ కావచ్చు, లేక ఆ స్మాల్ జోక్స్ కావచ్చు, లేదా అల్లరితో కూడుకున్న జోకులు కావచ్చు, లేక సినిమా పాటలు కావచ్చు, లేక సినిమాలు కావచ్చు, లేక సీరియల్స్ కావచ్చు, కొద్దిసేపు నీకు ఆనందం ఇస్తే కానీ శాశ్వత కాలము నుంచి వచ్చే దేవుని కృప నుంచి వేరుగా తీసుకెళ్ళిపోతుంది. నువ్వు ఎంతసేపు ప్రకృతి సంబంధిగా జీవిస్తావో, అనగా ఎంతసేపు వాక్యాన్ని ప్రక్కన పెట్టి జీవిస్తావో నువ్వు దేవునికి దూరముగా ఉన్నట్లే లెక్క. యు మే బి ప్రేయర్ వారియర్, నువ్వు ప్రార్థన వీరుడు కావచ్చు, నువ్వు గొప్ప ప్రార్థన పరాలు, గొప్ప దేవుని ఆత్మ లేనంత వరకు, అనగా దేవుని వాక్యంలో లేనంత వరకు, దేవుని వాక్యానుసరమైన జీవితం లేనంత వరకు నీవు ప్రకృతి సంబంధివే, అనగా సాతాను చేత నింపబడిన వాడివే లెక్క. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకసారి అపవిత్రత తూకం వేస్తుందంట. తూకం అనగా వెయిట్ చోకింది. అపవిత్రాత్మ సాతాను గారు ఒక చైర్ పైన కూర్చొని జోక్తున్నాడు అనమాట. జోక్తా ఉంటే ఒక విశ్వాసి బుద్ధిగా చెడిపాడు. తూకం వేగినాడు, వెంటనే బలహీనుడు తెలిపాడు. రెండో వాడు చోకింది, వాడు కొద్దిగా పర్లేదు అన్నట్టుగా ఉంది. ఎందుకనగా వారిలో కొన్ని లోకాశలు వాళ్ళలో ఉన్నాయి కనుక వాడు కొద్దిగా పర్వాలేదు అన్నట్టుగా ప్రార్థన చేస్తున్నాడు, మళ్ళీ పడిపోతున్నాడు. వాడు కొద్దిగా బలహీనంగా ఉన్నాడు. మరి ఇంకొకడు ప్రార్థన చేస్తున్నాడు, వాడు తూకం వేద్దామంటే సాతానుక వల్ల అవట్లా. వాడు తూకం వేద్దామంటే సాతాను వల్ల అవట్లేదు. వీరెంత భక్తి గలవాడాన్ని తూకం వేద్దామంటే సాతానుక వల్ల అవట్లా. సాతాను గాడు మెల్లమెల్లగా, తమ్ముడు మెల్లమెల్లగా సాతాను గాడు వాడికి ఈ సోమరితనం, నిద్ర, ప్రార్థనలో ఈ నిద్ర, వేరే ఆలోచనలు, చెడు తలంపులు వాడిని హృదయం తెస్తున్నాడు. వృద్ధులకు ఆ తలంపులు తెస్తున్నా కూడా వీడు అనుకుంటున్నాడు, నేను ఆలోచన చేయను, నేను ప్రార్థన చేస్తున్నాను. మళ్ళీ ప్రార్థిస్తున్నాడు. సాతాను గడు మళ్ళీ పెట్టాడు ఒక సినిమా ఆలోచన. వాడు కొద్దిసేపు ఆలోచించాలి, నేను పరిశుద్ధి, నేను ప్రార్థన చేయాలి, నేను ప్రార్థన చేయాలి. మళ్ళీ తనకు తాను రిస్ట్రిక్ట్ చేసుకున్నాడు. వీడిక్కడ ప్రార్థన చేస్తున్నాడు, యాత్ర చేస్తున్నాడు. వాడిని అప్పుడు సాతాను ఈజీగా తీసుకెళ్ళి తూకంలో పెట్టింది. వాడు ఫస్ట్ పెడితే సమానంగా ఉన్నాడు. వాడు ఆ సమానంలో కూడా మోకాళ్ళకి వచ్చాడు. వాడిని ఆలోచనలు, వాడు ప్రార్థిస్తున్నాడు కానీ వాడి ఆలోచనలు మాత్రము శరీరానుసారంగా ఉన్నాయి. వాడు తేలిపోయాడు. వాడు బలహీనుడిగా మార్చబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలారా, సాతాను, దేవుడు ఒక్కడే నేను తూకం వేయడు, సాతాను కూడా తూకం వేస్తాడు. దేవుడు ఒక్కడే నీ జీవితాన్ని పరీక్షించడు, అపవిత్రాత్మ కూడా పరీక్షిస్తాడు. దేవుడు అతనికి కావలసిన వారిని ఎన్నుకుంటాడు, అపవిత్రాత్మ వానికి కావలసిన వారిని ఎన్నుకుంటాడు. హలో,
ఇప్పుడు సాతాను వెతికినప్పుడు నువ్వు దేవుని బిడ్డగా కనిపిస్తావా, లేక లోకానుసారంగా జీవించేవాడిగా నువ్వు జీవిస్తావా, లేక కనిపిస్తావా? దేవుని యొక్క వాక్యం ఉంది, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని వాక్యమును లెక్క చేయడు, దేవుని వాక్యాన్ని వాడు గ్రహింపలేడు, వాడు దేవుని వాక్యములో వాడు జీవించలేడు, దేవుని వాక్యం వాళ్ళు ఉండదు కూడా. నువ్వు సాతానికి ఎప్పుడు అవకాశంగా మారుతావు తెలుసా? నీలో వాక్యము లేనప్పుడే, నీలో పరిశుద్ధాత్మ దేవుడు బలముగా లేనప్పుడే, నీలో పరిశుద్ధాత్మ దేవుని శక్తి లేనప్పుడే, నీలో ప్రార్థనాత్మ లేనప్పుడే, నీలో వాక్యము లేనప్పుడే సాతానికి అవకాశంగా మారుతావు. అప్పుడే ఈ యొక్క బలహీనతలు, అప్పుడే ఈ యొక్క శాపాలు, అప్పుడే ఈ యొక్క శోధనలు, అప్పుడే యొక్క సాధన యొక్క వెలుతనపు ఇబ్బందులన్నీ నువ్వు ఎదుర్కొనగలతో గల కారణం ఏంటో సభ్యుడ, నీలో దేవుని వాక్యం, నీలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి నీలో లేదు కాబట్టి. నీవు పరిశుద్ధాత్మ దేవుళ్ళు నివసించినంత కాలము సాతానికి నువ్వు సవాలుగా ఉంటావు. ఆమెను చెప్పండి సునామలో, ఆమేన్. వెంటనే గట్టిగా ఆమెను చెప్పండి సునామలో. నువ్వు దేవుని వాక్యాన్ని కలిగి పరిశుద్ధాత్మలో నివసించినంత కాలము నువ్వు సాతానికి సవాలే. నువ్వు ఎప్పుడైతే అపవిత్రాత్మకి అవకాశం ఇస్తావో, ఎప్పుడైతే నీ నోటిని అబద్ధానికి, నీ నోటిని మోసాలకి, నీ చేతులని కాళ్ళని పనికిరాని వాటికి, నీ కళ్ళని దేవునికి ఇష్టమైన వాటికి, నీ చెవులని పనికిరాని వాటికి, నీ మనసుని దేవునికి అసహ్యమైన వాటికి అవకాశం ఇస్తావో, అప్పుడే సాతానికి అవకాశం దొరుకుతుంది. ఒక విశ్వాసి జాగ్రత్త దేవునికి మాట్లాడాలి. ఒక విశ్వాసి మాటి మాటికి పడిపోతూ లేస్తూ, పడిపోతూ లేస్తూ, పడిపోతూ లేస్తూ ఉండడం గల కారణం ఏంటి తెలుసా? ఈ చిన్న 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 తప్పులే. ఈ చిన్న చిన్న, ఈ సినిమా చూస్తే ఏమైందిలే, చిన్న సీరియలే కదా, చిన్న జోకే కదా. ఈ మధ్యలో కొద్దిగా చెప్తారు ఏంటంటే, నేను చూడలేదు, మా ఫ్రెండ్ నాకు వాట్సాప్లో పెట్టాడు, నేను చూడలేదు, మా ఫేస్బుక్లో నాకు ఇది చేశారు, నేను చూడలేదు, నాకు ఇది పెట్టారు, నేను చూడలేదు, స్టేటస్లో పెట్టారు అని. నువ్వు చూసినప్పుడు దాన్ని చూసి నవ్వడం లేదా? నువ్వు చూసినప్పుడు వాటిని అబ్బా బాగుంది అని అనుకోలేదు లోపల? నువ్వు చూసినప్పుడు నీ మనసు దాన్ని బట్టి చెడిపోవడం లేదా? నువ్వు చూసినప్పుడు నీ మనసు దాని నుంచి ఎక్కువగా ఆలోచన చేయడం లేదా? నువ్వు చూసినప్పుడు అది ఇంకా చూడాలని అనిపించలేదా నీకు? దేవునికి బిడ్డలారా, నువ్వు ప్రకృతి సంబంధిగా జీవించద్దు, అనగా లోకం ప్రేరేపించే ప్రేరేపణ బట్టి నువ్వు బ్రతకవద్దు, వాక్యానుసారంగా జీవించేస్తున్నామల్లో. ఆమేన్, హల్లెలూయా. ప్రజలు గట్టిగా మనం చెప్పండి, యేసుక్రీస్తునామములో నువ్వు వాక్యం పరంగా జీవించు, వాక్యం పరంగా మాట్లాడు. దేవుడిని యెహోషువతో ఒక్కటే ఒక మాట మాట్లాడు, యెహోషువా, నేను మోషే ద్వారా నీకు అప్పగించిన ఆ వాక్యాన్ని దాచిపెట్టుకో, ఆ వాక్యాన్ని ధ్యానించు, ఆ వాక్యాన్ని ప్రేమించు, అప్పుడే నీవు వర్ధంతావే సుఖిస్తున్నామల్లో. ఆమేన్. ప్రకృతి సంబంధిలో వాక్యం ఉండదు, ప్రకృతి సంబంధించిన మనుషుల్లో వాక్యం ఉండదు. వాడికి ఇంకా ఎలాగుంటుందంటే, ప్రార్థనకి వెళ్తాం, లేకపోతే లేదులే, వచ్చే వారం చూసుకుందాం, వచ్చే శుక్రవారం చూసుకుందాం, వచ్చే గురువారం చూసుకుందాంలే, మా గదిలో ప్రార్థన అయితే వెళ్తాం, మళ్ళీ దేవునికి వెళ్ళను నేను. వీడు ప్రకృతి సంబంధి. అదే మెల్లగా వెళ్దాంలే, పర్లేదు, ఏమైందిలే, 10ంటికి లేదాం, అప్పుడు స్నానం చేసుకుందాం, అప్పుడు మెల్లగా వెళ్తాంలే. వీడు ప్రకృతి సంబంధి. దేవుని వాక్యాల్ని, దేవుని యొక్క మాటని, దేవుని కూర్చున్న విషయాల్ని ఆసక్తిగా ప్రేరేపించని వాడు, ఆసక్తిగా చూడని వాడు ప్రకృతి సంబంధి. బ్రదర్, ఈరోజు ఈ ప్రార్థనకు వస్తేప్పుడు అందరూ గమనించాలా, ఈ ప్రార్థనకు వస్తున్నప్పుడు నీవు ప్రకృతి సంబంధి అయిన వాడిగా, ఈ మాటకు ప్రకృతి సంబంధి అయిన వాడిగా ఇక్కడికి వచ్చావా, ఆత్మ సంబంధి అయిన వాడు ఇక్కడికి వచ్చావా? చాలా మంది వెళ్దాంలే ప్రార్థనకి అనుకుంటూ వస్తారు. కొందరు నేను వెళ్ళాలి, నా దేవుని ఘనపరచాలి, నా ప్రభుని ప్రేమించాలి, నా ప్రభుని ఆరాధించాలి, ఆయనతో నా సహవాసాన్ని ఏర్పాటు చేసుకోవాలి. గట్టిగా ముందు చెప్పండి యేసునామములో, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దావీదు అంటాడు, ఆశ అయితే ఉంది కానీ అందుకోలేకపోతున్నానయ్యా. మీకులాగానే మందిరానికి వచ్చాడు దావీదు కూడా, కానీ సోమరి.
మీకులాగా దేవుని మందికి వచ్చాడు దావీదు కూడా, కానీ పిచ్చి ఆశలు. మీకులాగా దావీదు చర్చికొచ్చాడు ఆశపడి, కానీ లోకపు ఆలోచనలు వచ్చేస్తాయి. అందుకే అన్నాడు, చలి బైబిల్ చేతిలో పట్టుకో, అందుకే అన్నాడు, ఆశ అయితే ఉంది ప్రభువా నాలో, అందుకోలేకపోతున్నానయ్యా. అంటే ఆశ ఉంది, మీరు ఆత్మస్థైర్యంగా జీవించాలని. ఏమా నీలో కూడా ఆశ ఉంది కదా? ఆత్మస్థైర్యంగా జీవిస్తున్నావా? నీలో ప్రార్థన జీవితం ఉందా? నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? దేవుని ప్రేమించే జీవితం నీలో ఉందా? చాలా మంది ఇతర ఐ లవ్ యూ యేసయ్యా అంట. ఎంత ఈజీ కదా ఆ మాట చెప్పడం, అవునా కదా? ఒకసారి చెప్పండి అందరు కలిసి, చెప్పండి ఐ లవ్ యూ యేసయ్యా అని చెప్పండి గట్టిగా. ఎంత ఈజీ కదా ఆ మాట. నేను నిన్ను ప్రేమిస్తున్నాను యేసయ్యా అంటే సింపుల్, అది చాలా సింపుల్ కదండి. ఐ లవ్ యూ యేసయ్యా అంటే చాలా సింపుల్. నువ్వు ఐ లవ్ యూ చెప్పావు, కానీ ఆ లవ్ని దేవునితో కాపాడుకోలేకపోతున్నావు. దేవుని ప్రేమిస్తున్నావు కానీ ఆ ప్రేమ మాత్రం లేదు. పై చిత్తం నాకు యేసయ్య చాలా ఇష్టం అండి. కొంతమంది అయ్య గారు మీరు వాక్యం అంత తొందరగా ఎందుకు ముగించారు అయ్య గారు, ఇంకో గంట చెప్తే బాగుండు. ఇంతవరకు నేను ఆ మాట రాదో చెప్పిన వారిలో ఏ ఒక్కరిని కూడా ప్రతి ప్రాణం చూడలేదు నేను. ఇంతవరకు వారిని సరైన ప్రవర్తన గల వారిని చూడలేవారిని. నాతో మాత్రం ఏమంటే, మీరు ఇంకా వాక్యం చెప్పాలి అయ్య గారు, ఇంకా వాక్యం మాకు కావాలా, ఇంకా మాకు కావాలా, ఇంకా మాకు కావాలా. క్రీస్తునిలో నివసించాలి మొట్టమొదటిగా. ఆమేన్, ఆమేన్. ఎవను స్త్రీ, ఎవను పురుషుడా, యోసేపు లాగా జీవించు. నీ ఆత్మీయ జీవితాన్ని, నీ ఆత్మీయ శీలమును కాపాడుకో. నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కాపాడుకో. యోసేపులో శ్రమలు వచ్చేస్తాయి. లొంగలేదు యోసేపు. యోసేపును పాపము అడ్డగించింది, నన్ను ప్రేమించు, నాతో ఇచ్చేయి అనేసి పాపం ప్రేరేపించింది. బట్ జోసెఫ్ డిడ్ నాట్ బౌ డౌన్ బిఫోర్ ద సాటానిక్ థింగ్స్. సాతాను క్రియల ముందు ఆ యోసేపు తల వంచలేడు. అదే సంసోన్ చిన్న సాతానిక ప్రేరేపణ, తమ్ముడో చిన్న సాతానిక ప్రేరేపణ పడిపోయాడు. ఒకరు నాశనపరచబడ్డారు, ఒకరు రాజుగా మార్చబడ్డారు. ఎవరు రాజుగా మార్చబడ్డారండి? దేవుని ఆత్మానుసారంగా నడిపించబడిన యోసేపు ప్రధానమంత్రి అయిపోయాడు. దేవుని మాట కాదని లోకరీత్యా ప్రవర్తించిన వాడు. ఒక్కసారి బస్లో ఆ అబ్బాయితో మాట్లాడితే ఏమవుతుంది, ఒక్కసారి మా కాలేజ్లో ఆ అబ్బాయితో మాట్లాడితే ఏం పోయేటుందిలే, ఒక్కసారి మా గదిలో ఆ అబ్బాయితో మాట్లాడితే తప్పేముంది, ఒక్కసారి ఫోన్లో ఒక్కసారి రొమాంటిక్ గా మాట్లాడితే తప్పేముంది, ఒక్కసారి చాట్ చేస్తే తప్పేముంది. లోకరీత్యా ప్రవర్తిస్తూ జాగ్రత్త. ఒక్కసారి ఆ అమ్మాయితో మాట్లాడే తప్పేముంది, ఒక్కసారి అమ్మాయి ఎలా కొంత చూస్తే తప్పేమని అనుకుంటా. చూసావా, అది ప్రకృతి సంబంధమైన మనుషులా కూడా ఉంటాడు. నేను పాపం చేయట్లేదు గారు, మాట్లాడుతున్నా అంతే. నేను పాపం చేయట్లేదు గారు, చూస్తున్నా అంతే. నీ మనసులో బాగుంది, బాగున్నాడు లేక నీ మనసులో చూసిన వెంటనే నువ్వు పాపం చేసినట్టు లెక్క. బైబిల్ ఉంది అలాగా. హలో, నీ తల్లి తండ్రికి కానకుండా ఎన్నిసార్లు రహస్య పాపాలు చేశావు, ఎన్నిసార్లు రహస్యముగా అబద్ధాలు మాట్లాడావు, ఎన్నిసార్లు నీ ప్రార్థనా పరని నీ తల్లిని నీ తండ్రిని మోసం చేసేలో జాగ్రత్త. బైబిల్ యొక్క మాట ఉంది, వారి కళ్ళను లోయ కాకులు వచ్చి పీకేస్తాయంట. అబ్బా, లోయ కాకులు వచ్చి పీకేస్తాయా? మా గద్దెనే మా ఇంటి ముందు రాలేదు ఇంతవరకు, ఇక లోయ కాకులు ఎక్కడ వస్తాయి? వాక్యంలో ఉన్న మర్మం నీకు అర్థం కావాలా? లోయ కాకులు, లోక కాకులు, లోకంలో మనుషులు పట్టి పీడించేస్తారు, పట్టి పీడించబడేస్తారు, ఇబ్బందులు పెడతారు, శ్రమలు పెడతారు, శ్రమలను ఇరికింపజేస్తారు. మా అత్తయ్యకు మా కోడలికి ఒక్కసారి బెదిరిస్తే ఏమవుతుందిలే, ఒక్కసారి బూతులు మాట్లాడితే ఏమవుతుందిలే, ఒక్కసారి మా అత్తని తిడితే, మా భర్తను తిడితే, మా భార్యను తిడితే ఏమవుతుందిలే, ఒక్కసారి సిగరెట్ తాగితే ఏమవుతుంది, ఒక్కసారి మందు కొడితే ఏమవుతుంది, ఒక్కసారి అబద్ధం ఆడితే ఏమవుతుంది. అపవిత్రాత్మ నీలో చోటు చేసుకున్నట్లే లెక్క. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక సహోదరుని నేను చూశాను బిడ్డ, ఒక సహోదరుని, ఒక బ్రదర్ని దేవుడు ఒకసారి మాట్లాడాడు.
నువ్వు దేవుని మాట కాదని నీ ఇష్టాంతరంగా వెళ్ళి నీ ఇష్టం వచ్చిన ఆటలు ఆడుతూ ఉంటే, దేవుని మాట కాదని నిస్సంపరంగా తాగుతుంటే నీకు భయంకరమైన శ్రమ రాబోతుంది, జాగ్రత్త అని అన్నాను. మనకేం పోయిందిలే అనుకున్నాడు ఆయన. దేవుని ప్రవక్త దేవుని అభిషేకంతో దేవుని మాట పట్టుకొని ప్రార్థన దేవుని మొరపెట్టి దేవుడి మాట తీసుకొచ్చి, బిడ్డ ఇది నీ జీవితం ఇలా ఉండొద్దు అని చెప్తా నాకేందిలే అనుకున్నాడు. ఇప్పటి వరకు అప్పుల్లో శ్రమల్లో ఇరుక్కోపోయాడంతే. మళ్ళీ చెప్పా, ఇక్కడైనా దేవుని యొక్క మాట విను, ఇక్కడైనా దేవుని యొక్క మాట విను. ఇద్దరి భార్య భర్తను దగ్గర కూర్చోపెట్టి చెప్పా, ఇక్కడైనా దేవుని యొక్క మాట విను, నువ్వు బాగు చేయబడతా. దేవుని దగ్గర క్షమాపణ కోరుకున్నాడు. ఇప్పుడు దేవుడిని మెల్లమెల్లగా దీవిస్తున్నాడు యేసుక్రీస్తునామం వల్ల. ఆమేన్. అతను పెద్ద పాపం చేయాల, ఒక్క సినిమా చూడంతే. సినిమా దేవుడిని ఒప్పుకోట్లా. పరిశుద్ధాత్మ దేవుడు చాలా సున్నితమైన మనసు గలవాడు. ఒక తమ్ముడు ఒక చెల్లి రహస్యముగా ఎన్నిసార్లు అమ్మా నాన్న దగ్గర మాత్రం పరిశుద్ధంగా ఉంటూ ప్రార్థన చేస్తున్న వారిగా నటిస్తూ ఎన్నిసార్లు రహస్యంగా నువ్వు పాపం చేయలేదు? ఎన్నిసార్లు నీ ఇంటిని మోసం చేయలేదు నీవు? నీ భార్యని కాదని నీ భర్తని కాదని ఎన్నిసార్లు మోహం చూపు చూడలేదు నీవు? జాగ్రత్త, దేవుడు దాన్ని ఒప్పుకోడు. నీకు ఇవ్వబడింది కూడా దేవుడు లాక్కుంటాడు. దేవుడు నీకు ఇచ్చింది కూడా దేవుడు లాక్కుంటాడు. దేవుని కాదని నువ్వు పనికి వెళ్ళినా, దేవుని కాదని నీ బిజినెస్ చేసినా, దేవుని కాదని నువ్వు ఏ పని చేసినా దాంట్లో నీకు దీవెన దొరకదు. హలో, అది పంట పొలం కావచ్చు, అది కాంట్రాక్ట్స్ కావచ్చు, అది వ్యాపారం కావచ్చు, అది బిజినెస్ కావచ్చు, అది ఏ పనైనా కావచ్చు. దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని కాదని నువ్వు వెళ్తే అది నీ దగ్గర ఉండదు. జాగ్రత్త సుమా, నీ ఇంటిని నువ్వు పాడు చేసుకోక. ఏమా, నీ ఇంటిని నువ్వు పాడు చేసుకోక. ఒక్క ఆకాను వల్ల, ఒకే ఒక్క ఆకాను వల్ల ఇల్లంతా నాశనం అయిపోయింది బ్రదర్. హలో, మీ వల్ల మీ కుటుంబాలు బాగున్నాయా? ఏమో చెల్లి, తమ్ముడు, మీ వల్ల మీ కుటుంబాలు బాగున్నాయా? మీ వల్ల మీ కుటుంబాలు దీవించబడుతున్నాయా? మీ వల్ల మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉన్నాయా లేక శాపకరంగా ఉన్నాయా? ఇంట్లో ఒక్కరు చాలు ఇల్లంతని పాడు చేయడానికి. ఇంట్లో ఒక్కరు చాలు ఇల్లంతని నాశనం చేయడానికి. అలా తమ్ముడు, ఇంట్లో ఒక్కరు చాలు కుటుంబాన్ని సర్వనాశనంలోకి తీసుకెళ్ళిపోవడానికి. ఆకాను పాపం చేశాడా? తన కొడుకు, తన కూతురు, తన అల్లులు, తన కోడళ్ళు, తన భార్య అందరి పాపం చేశారా? ఆకాను ఒక్కడే కదా. ఆకాను ఒక్కడే దేవుని సొమ్మును ఆశించాడు. చాలా మంది దేవుని దశమభాగాలు తీయకుండా శుభించబడుతున్నారు. ఆకాను దేవునికి ఇవ్వాల్సిన సొమ్మును దొంగిలించాడు. ఆకాను, అమ్మో ఇంతగానో దేవుడికి ఇవ్వాలా? నా వల్ల కాదు. ఇంత భాగం దేవునికి భాగం ఇవ్వాలా? నా వల్ల కాదు. వీడు ప్రకృతి సంబంధి. దేవునికి భాగం తీయడానికి వెనుకం చేసాడు, ప్రకృతి సంబంధి. చాలాసార్లు కొందరు దేవునికి సమర్పించుకొని కూడా దేవునికి మర్చిపోతారు. అంతే మర్చిపోతారు కూడా. పండగలకి అర్పించుకోండి, లేకపోతే ఈ పనికి అర్పించుకోండి, దానికి దీనికి అర్పించుకోండి, మర్చిపోతారు. అది వారికి శాపకరంగా మార్చబడుతుంది. ఆకాను దేవుని సొమ్మును ఆశించాడు. ఈరోజు నువ్వు దేవునికి యథార్థంగా దశమభాగాలు తీయగలుగుతున్నావు బిడ్డలారా? నువ్వు చేసే పని అంతటి దేవునికి భాగం తీయగలుగుతున్నావా? ప్రకృతి సంబంధి, లోక సంబంధి వాటిని అర్చిస్తాడు. గత 2 వారాల కింద ఒక సహోదరుడు ఇక్కడ సాక్ష్యం చెప్పాడు. ఒకప్పుడు ఏమీ లేదు మా ఇంట్లో, ఒక కిరాయిగా బతికే వాళ్ళం, లేని వారిగా బతికాం, రోడ్ల పైన బతికాం, చెట్ల కింద బతికేసాం, చెట్ల కింద పడుకున్నాం, వర్షానికి చెట్ల కింద పడుకున్నాం, అన్నం పెట్టేవారు దిక్కులేరు. ఇప్పుడు ఒకప్పుడు నేను 2 సంవత్సరాలు కలిసి సంపాదించే సంపాదన ఇప్పుడు ఒకే నెలలో నేను సంపాదించగల కారణం నేను దేవుడికి ఇస్తున్నాను. దేవుడు నన్ను దీవిస్తున్నాడు. యేసుక్రీస్తునామములో గట్టిగా చెప్తాం, యేసుక్రీస్తునామములో. దేవుని దగ్గర ఆత్మ సంబంధిగా జీవించేవాడు దేవుని వాక్యానికి లోబడతాడు. వాడు దేవుని మాట కాదని పరిగెత్తనేవాడు. నీ రాబడి దేవుని భావిస్తున్నావా? యథార్థంగా దేవుని ప్రేమించగలుగుతున్నావా?
నీ రాబంతిని బట్టి దేవుడిని యథార్థంగా గణపరచగలుగుతున్నావా? లేక అమ్మో ఇంత ఇవ్వాలా, అమ్మో ఇది చేయాలా? దేవుని వాక్యాన్ని బట్టి నీ భావము క్రియల్ని ఆపివేయగలుగుతున్నావా? హలో, నువ్వు చేస్తున్న శాపాన క్రియలు దేవునికి ఇష్టం తెలుసుకోవడం ఇంకా దాన్ని ఆపగలుగుతావు, లేక ఇంకా కంటిన్యూ చేస్తున్నావు దాన్ని? దేవుడు అడుగుతున్నాడు, నువ్వు ప్రకృతి సంబంధివా లేక లోక సంబంధివా? అనగా లోక సంబంధిగా జీవిస్తున్నావా లేక దేవుని సంబంధిగా జీవిస్తున్నావా? ఒక్క మాట చెప్తాను బిడ్డలారా, ఆత్మ సంబంధంగా జీవించేవాడు ఎవడు అంటే దేవుని సేవకుల ప్రార్థన కింద, దేవుని సేవకుల చేతుల కింద, దేవుని మాట కింద ఉండేవాడు యేసుక్రీస్తు నామములో. గట్టిగా చెప్పండి, యేసు నామములో. ఒకే ఒక్కసారి సౌలు దేవుని ప్రవక్త కాదని రాజు అయిపోయాను. నేను ఇప్పుడు రాజుని, ఒకప్పుడు దాసుని, కాబట్టి నీ మాట నేను ప్రవక్త, నువ్వు ప్రవక్తవి, నేను రాజుని. ఇక్కడ గర్వించాడు, దేవుని సేవకుని కాదని వెళ్ళిపోయాడు, దేవుని ప్రవక్తను తిట్టి పక్కకి వెళ్ళిపోయాడు, శపించబడ్డాడు. ఆత్మతో నడిపించేవాడు ఎవడంటే ప్రతి విషయంలో దేవుని చిత్తమును కనుగొనేవాడే, ప్రతి విషయంలో దేవుని సేవకుని మాట కాదనకుండా వెళ్ళేవాడు. ఆత్మాభిషేకంకు ఆత్మ స్వభావి. ఆమేన్, ఆమేన్. మళ్ళీ చూడండి ఆ వాక్యాన్ని, 14 verses. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు. ఓకే, అవి అతనికి వెరితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక వాటిని గ్రహింపచాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు, ఆత్మ సంబంధి అయిన వాడు అన్నింటినీ వివేచించును. అతడు ఎవరి చేతనైనను ఆమేన్ చెప్పండి యేసు నామములో. ఈ వాక్యం విని నీవు ఆత్మతో నడిపించబడేవాడవైతే, అనగా దేవుని మాటకు బ్రదర్ లోబడేవాడువైతే, ఈ మాట నీకు అర్థమవుతుంది, నువ్వు ఆత్మాంతరంగా జీవించాలి అనే. ఆమేన్, హల్లెలూయా. ప్రకృతి సంబంధమైన వాడు చాలా చెప్పచ్చు, ఆత్మ సంబంధమైన ఒకే ఒక్క మాట, దేవునితో నడిచేవాడంతే. ఆమేన్ చెప్పండి యేసు నామములో, ఆమేన్ చెప్పండి యేసు నామములో. ఒక్కోసారి ఎంత విచిత్రమైన దేవునికి వెళ్ళిన నా జీవితంలో, ఒక్కోసారి నేను సిటీకి వెళ్ళినా కానీ, ఎక్కడైనా బయటికి వెళ్ళినా కానీ, నేను ఒకవేళ ఆ రోజు ఉదయం లేచి దేవునితో గడపకుండా, ప్రార్థించకుండా నేను గనక వెళ్తే, అర్జెంట్ అని వెళ్తే, ఆ రోజు నాకెంతో మొత్తం కన్ఫ్యూజన్ నా మైండ్లో. వెళ్ళి చేసేది ఒకటి, వెళ్ళేది ఒకదాని కొరకు, చేసేది ఇంకోదాని కొరకు, అంత కన్ఫ్యూజన్, అంత డౌట్, అంత ఇబ్బంది. నేను ఏం చేస్తానంటే నాకు కుదరదు, ఇంటికి వచ్చేస్తా, మళ్ళీ ప్రార్థన చేస్తా, దేవుని దగ్గర మొర పెడతా. అప్పుడు క్లియరెన్స్ దేవుడు ఇస్తాడు, నేను వెళ్తాను. నీవు నీ పనిలో వర్ధిల్లాలి అంటే, నీవు నీకు బిజినెస్లో వర్ధిల్లాలి అంటే, నువ్వు నీ ఆరోగ్య విషయంలో బాగుపడాలి అంటే, బ్రదర్స్ నీ కాంట్రాక్ట్స్లో నువ్వు దీవించబడాలంటే ఆయన మాట విను. ఆమేన్, ఆమేన్, ఆమేన్ చెప్పండి యేసు నామములో. నీ పక్కన చెప్పండి, ఆయన మాట విను అనే. స్టాండర్డ్గా చెప్పండి, ఆయన మాట విని యేసు నామములో. ఆమేన్. నీ సేవకుని కాదని ఒక్క అడుగు ముందు వేయకు, ఏ సేవ పడిపోతావు. నీ ఆత్మీయ నాయకుని కాదని ఒక్కడు ముందుకేయకు. అది పెళ్లి కావచ్చు, పబం కావచ్చు, బర్త్డే కావచ్చు, పార్టీలు కావచ్చు, ఏదైనా కావచ్చు. నీ సేవకుని కాదని వెళ్ళకు. సేవకు చెప్తే ఏమో, సేవకుని చెప్పి ఇంకా పర్లేదులే, నో ప్రాబ్లం. దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకున్నాడు దేవుడు? ఒప్పుకుంటాడా? ఆయన ఒప్పుకోడు. ఆయన ఆత్మతో నడిపించబడు వారిని మాత్రమే ఆయన దీవిస్తాడు. యేసుక్రీస్తు నామములో ఆమేన్ చెప్పండి. యేసు నామములో నీ పక్కన చెప్పండి, నువ్వు ఆత్మానుసారంగా జీవించేస్తున్నామలా అని. నీ పక్కన చెప్పండి, నువ్వు ఆత్మానుసారంగా జీవించేస్తున్నామలా, నువ్వు ఆత్మానుసారంగా జీవించేస్తున్నామలా, నువ్వు ఆత్మ చేత నడిపించబడేస్తున్నామలా. ఆమేన్. నీవు అనగా పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపించబడే నీవు మాత్రమే దీవించబడతావు యేసు నామములో. ఆమేన్. నీ డబ్బు, నీ ధనం, నీ పని, నీ కాంట్రాక్ట్, నీ బంధువులు, నీకు ఇష్టంలో, నీకు ప్రియములో, నీ దగ్గర వాళ్ళు నువ్వు ప్రేమించావో పడిపోతావు. వీడు ప్రకృతి సంబంధి కనుక లోకాన్ని ప్రేమిస్తాడు, ఆత్మ సంబంధి వాక్యాన్ని ప్రేమిస్తాడు యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడైనా నీ మనసు మార్చుకో, ఇక్కడైనా నువ్వు మనసు మార్చుకో. ఎన్నాళ్ళైంది నువ్వు ఆత్మానుసారంగా సరిగ్గా మాట్లాడక?
ఎన్నాళ్ళైంది నువ్వు ఆత్మానుసరంగా మాట్లాడక, ఆత్మానుసరంగా ఆలోచించక, ఆత్మానుసరంగా ప్రార్థించక? ఎన్నాళ్ళైపోయింది ఆత్మానుసరంగా ప్రార్థన రాకుండా? ఏమా వాక్యం జోక్లాగా ఉందా మీ ఇద్దరికి? ఎన్నాళ్ళు అయిపోయింది బిడ్డారా? ఎన్నాళ్ళు అయిపోయింది నువ్వు ఆత్మాంతరంగా జీవిస్తున్నావా? ఎన్నాళ్ళు అయిపోయింది నువ్వు దేవుని దగ్గర సరిగ్గా బతకక? ఎన్నాళ్ళు అయిపోయింది నువ్వు దేవుని దగ్గర యథార్థంగా మాట్లాడక? ఇకనైనా దేవుని దగ్గర క్షమాపణ కోరుకో. దేవా, నేను ఇక నుంచి నీతో జీవిస్తాను ఇస్తున్నామలో అని. ఆమేన్. ఇక్కడ నుంచి నేను నీతో జీవిస్తాను ప్రభా, నీతో మాట్లాడతాను. నాతో పాటు బలహీనంగా ఉన్నవారిని బలపరుస్తాను ప్రభువా. నా తోటి విశ్వాసి బలహీనంగా ఉంటే వారిని బలపరుస్తాను. నా తోటి సహోదరుడు బలహీనంగా ఉంటే వారిని బలపరుస్తాను అన్న దృఢ నిశ్చయం తెచ్చుకో. దేవుని కొరకు జీవించు. యెహోవా మెచ్చుకున్నవాడు యోగ్యుడు. అందరం లేచి నిలబడతాం యేసు నామములో. ప్రతి ఒక్కరం లేచి